నేటి ముఖ్యాంశాలు. 100% ఓటింగ్ జరపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆర్డీఓ శ్రీనివాసరావు. ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో కోట మురళీకృష్ణ ప్యానల్ నామినేషన్. రోడ్డు ప్రయాణం కన్నా రైలు ప్రయాణమే మిన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 100% ఓటింగ్ జరపడానికి అన్ని పార్టీల రాజకీయ నాయకులు మరియు ఓటర్లు కృషి చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ ఎం శ్రీనివాసరావు కోరారు. మంగళవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష రాజకీయ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న సువిధ, సివిజిల్, సురక్ష, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర విషయాల గురించి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. 50,000కు మించి డబ్బులు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలంటే తగిన ధృవపత్రాలు, రసీదులు దగ్గర ఉంచుకునేలా చూడాలని, అక్రమంగా డబ్బులు, మద్యం తరలిస్తే సీజ్ చేయడం, చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 100% పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీఓ శ్రీనివాసరావు కోరారు. ఈ నెల 3, 4 తేదీలలో అనగా బుధ, గురువారాలలో తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో 598 పోలింగ్ సిబ్బందికి ఎన్నికల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు, పెద్దెమూల్, యాలాల్, బషీరాబాద్ ఎంఆర్ఓలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, పలు పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు ఆర్యవైశ్య సంఘం 2024 సంవత్సరానికి జరిగే ఎన్నికల సందర్భంగా మంగళవారం కోట మురళీకృష్ణ ప్యానల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోట మురళీకృష్ణ ప్యానల్ సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం తమ లక్ష్యం అని తెలిపారు. కోట మురళీకృష్ణ ప్యానల్లో కోట్రిగ కిరణ్ కుమార్, దాదాపురం రవీందర్ కుమార్, యాదయ్య, తర్లపల్లి భాను తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. రోడ్డు ప్రయాణం కన్నా రైల్లో ప్రయాణించడమే మంచిదని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రోడ్డుపై కారులో ప్రయాణిస్తే గమ్యస్థానానికి లేటుగా వెళ్తామని, అదే రైల్లో వెళ్తే సురక్షితంగా గమ్యస్థానానికి త్వరగా వెళ్తామని, అందుకే రైల్లో హైదరాబాద్ వెళ్తున్నట్లు కొండా తెలిపారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. భారత్ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తాండూరు రైల్వే స్టేషన్ ను భారత ప్రధాని మోడీ అభివృద్ధి పరుస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గ్రామాల్లో ఎవరు గుర్తుపట్టడం లేదని, ఎంపీ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డినే అని తనను గుర్తుపడుతున్నారని అన్నారు. హైదరాబాద్ గంటన్నర చేరుతా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల మీద ఒకటి కార్ ఖరాబ్ అవుతుంది, పోతందుకు 3 గంటలు. నేను యాక్చువల్లీ ఒక పెళ్లికి పోతున్నా, ప్రచారంలో వస్తున్నా. ఈ బ్రేక్ అన్నమాట. ఇవాళ రాత్రి, రేపు బ్రేక్. రేపు అన్ని పెళ్లి ఉన్నాయి హైదరాబాద్ లో. వేరే ప్రోగ్రామ్ ఈ ఆదర్శ్ మన ఈరోజు యాత్ర బ్రేక్ చేసి నేను పోయి మళ్ళా రేపు రాత్రి వరకు ఇక్కడ ఉండాలి, లేకుంటే ఎల్లుండి తెల్లవారుసాంలా. ఇప్పుడు ప్రెస్ మిత్రులతో కొంతమందితో కలిసినాను, కానీ దాని తర్వాత కార్లో పోతే నేను చేరే వరకు ఎంత 6 అయిందా, 9:10 అవుతుంది. ఇదే ట్రైన్లో పోతే నాకు 1.5 అవర్లో చేస్తా, అంతే కదా. ఇంకోటి ఈ ప్రాజెక్ట్ కూడా ఇది కొత్త ట్రైన్ స్టేషన్, అమృత్ భారత్ ట్రైన్ స్టేషన్స్ అని కడుతున్నారు. వికారాబాద్ చూస్తా, ఇది ఎప్పుడైతే ఎట్లయితే అది కూడా నేను తెలుసుకుంటాను. కానీ ముఖ్యంగా వచ్చింది ట్రైన్ ప్రయాణము డబ్బున ఫాస్ట్ అండ్ సేఫ్ ఉంటుందని వస్తుంది. ఈ వికారాబాద్ టు తాండూరు అయితే ఘోరంగా ఉన్నాయి. 3 సార్లు చేసిండ్రు రోడ్లు, మరీ ఘోరంగా ఉన్నాయి. మీరు పోయిందా అట్లీస్ట్ 2.5 అవర్స్ పడుతుంది హైదరాబాద్ వాళ్ళకి మినిమం. అది ఫాస్ట్ నడుతుంది. 6 రోజులు. స్పందన ఎట్లుంది? చాలా మంచిగా ఉన్నది. నేను ప్రచారం అయితే ఇంకోటి పార్టీ కార్యకర్తలు కూడా కలవడం జరుగుతుంది. అండ్ ప్రచారం అయితే ఎంతో మంది మన కాంగ్రెస్ ఓటేసినాం, ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి అయితే మోడీకి ఓటేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది ఎవరంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళని వచ్చి కలుస్తున్నారు. సార్, ఈ విరామం తర్వాత మళ్ళా ఎన్ని రోజులు ఉండగలుగుతారు ప్రోగ్రామ్? నా ప్రోగ్రామ్ ప్రజా ఆశీర్వాద యాత్ర 4th పొద్దుగాల మొదలవుతుంది.
మళ్ళీ 12th వరకు కంటిన్యూ. కానీ నాకు 5th నాడు మధ్యాహ్నం ఇంకోటి ఒక ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్లో. ఏదో నేషనల్ టెలివిజన్ కాంగ్రెస్, బీజేపీ అండ్ టీఆర్ఎస్ మధ్యలో ఓపెన్ డిబేట్, ముగ్గురు కూర్చొని. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ ఇంకోటి పాత సీఎం కొడుకు రామారావు ఇంకా నేను కలిసి డిబేట్ మీటింగ్ పెట్టింది. దానికి పోయి రావాల్సి వస్తేమో మళ్ళీ బ్రేక్ తీసుకుంటామని సగం దినం బ్రేక్ తీసుకుంటాం. దాంట్లో ప్రతి గ్రామానికి గ్రామం అసాధ్యము. ఎందుకంటే నా మొత్తం పార్లమెంట్లో దాదాపు 900 గ్రామాల కంటే ఎక్కువ ఉన్నాయి. నేను ఈ యాత్ర టార్గెట్ 370. ఎందుకంటే 370 మా లక్కీ నెంబర్. నన్ను గుర్తుపడుతున్నారు. పాపం వేరే క్యాండిడేట్ గుర్తుపడతలేదు. పబ్లిక్ వేరే క్యాండిడేట్ గుర్తుపడతలేదు. ఆయన తిరగలేదు. నేను ఇప్పటివరకు 120 గ్రామాలు తిరిగినా అక్కడ ఎంపీ రాలేదంట. ఎంపీ పేరు అడిగితే నా పేరు చెప్తున్నారు, లేకుంటే ఎంపీ ఎవరంటే తెలియదని చెప్తున్నారు. పాపం ఆయన గుర్తుపట్టలేదు అనుకుంటా. అందుకే ఆయన యాత్ర ప్లాన్ చేసిండు, నక్షాలు తెప్పించిండు, యాత్రను క్యాన్సిల్ చేసిండు. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు పోతే ఎప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చినామని అడుగుతున్నారు. అందుకే అది క్యాన్సిల్ చేసుకుండు. నేను పెట్టినందుకు వల్ల ఆయన కూడా మంచిగా తాండూరు నుంచే ప్లాన్ చేసుకున్నా, క్యాన్సిల్ చేసిండు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.